ఓకే. బుజ్జి అండ్ భైరవ ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ నైట్ వస్తుంది 12 AM కి. సో రివ్యూ ఇచ్చేస్తా 8 o'clock అట్లా వచ్చేసి మార్నింగ్. అండ్ యా మ్యాన్ రియలీ ఎక్సైటెడ్. ఈ పర్టికులర్ షోని సంథింగ్ లైక్ ప్రిల్యూడ్ కాబట్టి, యానిమేటెడ్ ప్రిల్యూడ్ ఇది చూడడానికి కారణం ఏంటంటే వరల్డ్ ఆఫ్ కల్కి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అసలు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి చూడడం అనమాట. సో ఫస్ట్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం రండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ బుజ్జి అండ్ భైరవ. ఏంది ఇట్లా వచ్చింది? ఓకే ఓకే. ఓ ఒక్క నిమిషం ఏంది లైక్ కనబడతలే అనుకుంటా. లైక్ అక్కడ దేవుంది, అది ఉంది. BUJC-1 ready to take off. 2 years ముందా? ఇండియాస్ ఫస్ట్ మిథో సైఫై. చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. నైస్ ల్యాండింగ్. ప్రవాస్ డబ్బింగే. ఇన్ని రోజుల తర్వాత రేపు నా ప్రమోషన్. ఓకే. నా దగ్గర ఒక ఐడియా ఉంది ముసరాడా. ఒక్కసారి బైక్ కొన్నాక బౌంటీ పడతా, ఆ తర్వాత కాంప్లెక్స్. అదే కాంప్లెక్స్. నేను అనుకున్న కరెక్ట్ అయింది. నీకు ఇంపాసిబుల్ ఏమో, నాకు కాదు. అయితే ఇంకెందుకు వెయిటింగ్? యానిమేషన్ పర్లేదు యానిమేషన్. మన ఫ్యూచర్ సంగతి ఏంటి భైరవ? ఓకే, చెత్తలా దొరికింది. ఫైండ్ అడ్వెంచర్, ఫైండ్ ఫ్రెండ్షిప్, ఫైండ్ ఈచ్ అదర్ ఆన్ May 31st. ఓకే, తర్వాత కార్లు ఇన్స్టాల్ చేసిండు. ఓకే బుజ్జి అండ్ భైరవ May 31st. కల్కి సినిమాటిక్ యూనివర్సా? యానిమేటెడ్ సిరీస్ ఫ్రమ్ నాగేశ్వన. ఏంది కరెక్ట్ చదివినా? నేను కరెక్ట్ చదివినా ఇప్పుడు. కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఓరే నేనేదో అనుకున్నా. ఒకసారి మళ్ళీ చూద్దాం. నాకు చాలా పోయింది ఒకటేసారి. సొంతకైతే ఇది కాంప్లెక్స్. సో ఇది మనం ఆల్రెడీ ఒకసారి బుజ్జి బ్రేక్ డౌన్ వీడియోలో నేను చెప్పిన. కాంప్లెక్స్ అనేది ఒక పెద్ద ఏదో సంథింగ్ ఏదో ఉన్నట్టుంది, దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి పెద్ద బౌంటీ కోసం ఎదురు చూస్తున్నాను అనుకున్నా. సో దాన్నే లెక్క తినేసిందమ్మా కన్ఫర్మేషన్ ఒకటి. గ్రీన్ గోల్డ్ మన చోటా భీమ్ చేసేది వాళ్ళే. సో 2896 ADలో కాశీలో జరుగుతుంది. అంటే మనకి 2898 AD కంటే 2 ఏళ్ళ ముందు మనకి భైరవ అండ్ బుజ్జి కలిసేది ఇది ఈ టైంలో అనమాట. 2 years ముందు అన్నట్టు. ఓకే, చాలా మెటీరియల్ మంచి అది పెట్టుకున్న ఒక రైడరు. అండ్ ఇది మనకి బుజ్జి దాంట్లో కనబడ్డది. నేను చెప్పలే రైడర్ వాళ్ళ వెహికల్ అని చెప్పేసి, అదే వెహికల్. సో ఇది కూడా హ్యాపీ. కాశీ ఎట్లా ఉంటుందో కొంచెం. ఇండియాస్ ఫస్ట్ మిథో సైఫై యానిమేటెడ్ సిరీసా? ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి దీంట్లో? అది కూడా ఇంపార్టెంటే. నైస్ ల్యాండింగ్. భైరవ ఇన్ని రోజుల తర్వాత రేపు నా ప్రమోషన్. పర్లేదు యానిమేటెడ్. వీళ్ళు తీసుకున్న దానికి జనరల్గా సినిమాకి వచ్చే యానిమేషన్ సిరీస్ ఇంతగా బాగుంటుందని మనం అనుకోగా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఏదైతే ఐడియా ఉంది ముసరాడా. ఒక్కసారి బ్రహ్మానందం, ఈయన బ్రహ్మానందం అనుకుంటా నేను. బైక్ కొన్నాక బైక్ కోసం చూస్తాను. బౌంటీ పడతా, ఆ తర్వాత కాంప్లెక్స్. నీకు ఇంపాసిబుల్ ఏమో, నాకు కాదు. అయితే ఇంకెందుకు వెయిటింగ్? బాగుంది బ్రో. అండ్ టెక్నికల్ ఇది ఒక చిల్డ్రన్స్ కోసం మన ఫ్యూచర్ తీసినట్టు. సంగతి ఏంటి భైరవ? బాగుంది. నైస్. నాకు నచ్చుతుంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని ఏదైతే అన్నాడో నాకు అక్కడ నుంచి వెళ్ళి నిన్న వచ్చిన ఇంటర్వ్యూలో ఒక దాంట్లో ఏమన్నా అంటే దిస్ క్యాన్ బి ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అ ఫ్రాంచైజ్ అన్నాడు నాగేశ్వర్. డెడ్ లైన్ ఒకవేళ ఇంటర్వ్యూ ఆర్టికల్ చదవాలంటే ఒకసారి చూసుకోండి, దాంట్లో అన్నాడు అనమాట. సో అనుకున్న కాకపోతే సినిమాటిక్ యూనివర్స్ ఓకే, అది పెద్ద పదం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ మ్యాన్, సీరియస్లీ. సో రేపు నీకు 31st మా మే వచ్చేస్తుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్.
నాట్ ఓన్లీ దట్, చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. అంటే నేను ఏవేవైతే అనుకున్నాను ఇప్పటి వరకు అవన్నీ కరెక్ట్ అంటే ఒక రకం కరెక్టే, అన్ని కరెక్ట్ అని నేను చెప్పలేను. మనకి 2896 అంటే 2 ఏళ్ల ముందు జరిగే దాంట్లో బుజ్జిని వాటి రబ్బులో కనుగొంటాడు. దాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మెల్లగా మా సాయి కృష్ణ గారు చెప్పిన థియరీ కరెక్ట్ అయితే అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే లైక్ కమల్ హాసన్ కలిగా ఉంటే ఆ కలియే లైక్ ఈ పర్టికులర్ బుజ్జిని క్రియేట్ చేసి ఉంటాడు ఏఐగా. దాన్ని అది మనకి ప్రభాస్కి దొరుకుతుంది. సో అక్కడ నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి వాడు అన్నాడు. నేనేదో మరీ లాగుతున్నారా తీయిపోతేమో నేనన్నా, అది నిజమయ్యేటట్టే ఉంది. తెలియదు మనకి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. బట్ స్టిల్ అట్లా అదొకటి ఉంది అనుకుంటా. అండ్ ఆల్సో కాశీ స్ట్రీట్స్ అవన్నీ ఐ థింక్ బ్రహ్మానంద గారు ఉన్నట్టున్నారు ఈ సినిమాలో. చాలా మంది ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారంట, మనకు తెలియకుండానే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ బౌంటీ హంటర్, భైరవ ఇస్ బౌంటీ హంటర్ కాంప్లెక్స్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక వాట్ యు సే అది ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. వాట్ యు సే ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే బుజ్జి వస్తుంది. ఒకవేళ బౌంటీ రావాలంటే ఒక బైక్ క్రియేట్ చేసుకోవాలి, వెహికల్ లాంటివి క్రియేట్ చేసుకోవాలి. అది వస్తే నేను బౌంటీలు బాగా చేస్తా అనుకుంటాడు అనమాట. అప్పుడే బుజ్జి వస్తుంది. బుజ్జి వీళ్ళిద్దరు ఫస్ట్ కొట్లాట ఉంటుంది, తర్వాత దే విల్ బికమ్ ఫ్రెండ్స్. తర్వాత బుజ్జికి అప్గ్రేడ్ వస్తుంది. ఆ వెహికల్ ఏదైతే మనకు చూపించారో బుజ్జి కారు, ఆ కార్ని తయారు చేస్తారు. దాని దగ్గర కలిసి వాళ్ళిద్దరు బౌంటీ చేస్తారని మనకే చూపిస్తున్నారు. దిస్ ఈజ్ లైక్ మీరు ఒకవేళ బ్లేడ్ రన్నర్ 40 నేను చూడలేదు అనుకో, 2040 నేను చూడలేదు అనుకో, దాంట్లో చూపించేది ఇదే అనమాట. ఎట్లా అంటే ఒక లెట్ చేస్తే ఒక 10 years ముందు 15 years ముందు బ్లేడ్ రన్నర్ 2049కి ఒక 10 years ముందు 15 years ముందు స్టోరీ ఏంటి. దాంట్లో డేవ్ బటిస్టా క్యారెక్టర్ ఉంటుంది. డేవ్ బటిస్టా క్యారెక్టర్ మనకి ఒరిజినల్ మూవీలో చాలా తక్కువ ఉంటుంది. అసలు ఏంటి ఫసకని చంపేస్తాడు. సో ఆ క్యారెక్టర్ ముందు నుంచి ఎలా ఉంది, అప్పటి వరకు ఆ వరల్డ్ ఎట్లుందని చెప్పేసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేశారు అప్పుడే. డెనీవిల్ మన డ్యూన్ డైరెక్టర్ చేసింది ఆ సినిమా. సో అట్లాంటి ఇదొక జస్ట్ ఒక కంటిన్యూషన్, జస్ట్ ఒక యాడ్ ఆన్ అనమాట. సో 2 years ముందు నుంచి బుజ్జికి భైరవకి మధ్యలో ఈ కామరాడరీ ఎట్లుంటుంది, వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఈ క్యారెక్టర్స్ మన కల్కి సినిమాలో ఎంత పెద్దగా ఉంటాయని చెప్పేసి దాని మీద ఎంఫసైజ్ చేశారని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో కాశీని బాగా చూపిస్తారు. మనకి యానిమేషన్లో కంటే ఇంకా లైవ్ యాక్షన్ ఇంకా బాగుంటుంది. యానిమేషన్లో నేను గమనించిన యానిమేషన్ కంటే లైవ్ యాక్షన్లో చాలా చాలా బాగుంది. గ్రీన్ గోల్డ్ చేసింది మనకి, చోటా భీము, మైటీ రాజు వాళ్ళు చేసేదన్నమాట. నాకు కొంచెం వాళ్ళ యానిమేషన్తో కొంచెం డౌటే. కానీ జస్ట్ ఇమాజిన్ మనకి ఒక సినిమా వస్తుంది, కాస్ట్లీయెస్ట్ మూవీ ఆబ్వియస్లీ, దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక యానిమేటెడ్ సిరీసే తయారు చేసారు వీళ్ళు. తర్వాత లైక్ వాట్ ఎవర్ మనకి టోటల్ ఆ వరల్డ్ని క్రియేట్ చేయడానికి చెప్పడానికి వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారంటే ఒక యానిమేషన్ సిరీస్ క్రియేట్ చేసి దాన్ని వాళ్ళు ముందే రిలీజ్ చేస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ అన్నట్టు. సో అది చూస్తుంటే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ఈ సినిమాకి ఈ కాన్సెప్ట్కి నేను వేరే లెవెల్ ఎక్సైటెడ్గా ఉన్నా. చాలా చాలా హైప్తో ఉన్నా నేనైతే మాత్రం. నాకు వచ్చే ప్రతి ప్రోమో నాకు నచ్చుతుంది బ్రో. ఎంత లైక్ కొంచెం అటు ఇటు అనిపిస్తున్నాయి కొన్ని, బట్ స్టిల్ చాలా బాగా అనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. నాకెందుకు ఈ పర్టికులర్ సిరీస్ అయితే మాత్రం నాట్ ఓన్లీ స్టోరీ ఏమవబోతుంది, అసలు వరల్డ్ ఎలా ఉండబోతుందో చెప్పడమే కాకుండా కొంచెం కిడ్స్ని కూడా లైక్ ఇంట్రడ్యూస్ చేయడానికి, వాళ్ళకి కూడా కల్కి అనేది ఒకటి వస్తుందని చెప్పడానికి ముందే రిలీజ్ చేస్తున్నారు. అందుకే May 31st నాడు రిలీజ్ చేస్తారు. 20th నాడు సినిమా రిలీజ్ జూన్. సో అప్పటి వరకు సెట్ అవుతుంది అని చెప్పేసి అట్లా కూడా ఉండొచ్చు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీ థాట్స్ అనేది చెప్పండి, రివ్యూ ఇచ్చేస్తా. మాక్సిమం 8 o'clock మార్నింగ్ అట్లా వచ్చేస్తుంది. మరి 12కి ఎవడు వీడియోలు చూస్తారు కానీ అప్పుడు ట్రై చేస్తా. సో యా గైస్, మీకే అనిపించింది బుజ్జి అండ్ భైరవ ట్రైలర్ చూసిన తర్వాత? నాకైతే నచ్చింది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ సిరీస్ అండ్ మూవీ ఆబ్వియస్లీ. సో యా, మీ థాట్స్ అనేది చెప్పాను కింద కామెంట్స్లో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.